హలో గాయ్స్, ఎలా ఉన్నారు? సో గాయ్స్, ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాం. కమోడిటీ గురించి అనమాట. సో ఈ కమోడిటీలో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సేఫెస్ట్గా ఎర్నింగ్ అయితే చేయొచ్చు అండ్ రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. బికాజ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇందులో ఎక్కువ అంటే గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఇలా ఆ, చాలా ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి కమోడిటీ అంటారు. బట్ ఇందులో మనం నేర్చుకోవాల్సినవి మూడు ఉంటాయి మోస్ట్లీ అయితే. సో గోల్డ్, సిల్వర్ అండ్ క్రూడ్ ఆయిల్. బట్ ఇప్పుడైతే మనం గోల్డ్, సిల్వర్ గురించి అయితే మాట్లాడుకుందాం అండ్ క్రూడ్ ఆయిల్ గురించి సెపరేట్ వీడియో అయితే చేస్తారనమాట. ఓకే గాయస్, అయితే ఈ గోల్డ్లో 4 రకాలు ఉంటాయి. ఓకేనా, ఒకటి నార్మల్ గోల్డ్. సో దాన్ని బై చేయలేం. ఒకటి బై చేయాలంటే ఒక 3 lakh అబవ్ అయితే ఉండాలి. సో దాని గురించి అయితే వద్దు. అండ్ మనం బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ స్టార్టింగ్ స్టేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో గోల్డ్ మినీ. ఓకేనా గాయస్, సో వీటి లాట్ సైజ్ వచ్చేసి 1 రూపీ. ఓకేనా, సో ఇక్కడ మీకు చూస్తున్నారుగా ప్రైస్ అనేది. ఇది ఇప్పుడు 88,145 ఇలా ఉంది కదా. ఇది 46కి వెళ్తే 10 రూపీస్ చేంజ్ వస్తుంది అనమాట. అలా ఒక ఒక 1 పాయింట్కి 10 రూపీస్ చేంజ్ వస్తుంది ఇక్కడ ఈ గోల్డ్ మినీలో. అంటే 1 రూపీ చేంజ్ వస్తే మనకు 10 పాయింట్స్ మూవ్ అవుతుంది అనమాట. 10 రూపీస్ అంటే ఇక్కడ 100 చేంజ్ వస్తే మనకు 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 100 పెరిగితే మనకు 1000 ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం 1000 డౌన్ అయితే 1000 లాస్ వస్తుంది మనం ఒకవేళ బై చేసి ఉంటే. ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. అండ్ గోల్డ్ గునియా కానీ గోల్డ్ పెటల్ సేమ్ అనమాట. సో ఇది ఎలా ఉంటుంది అంటే మనం ఇక్కడ ఒక్కటి కొంటే అక్కడ ఒక్కటి మూవ్ అయితే మనకు ఒకటే జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఒకటి కొన్నాం, అది 1 రూపీ ఇక్కడ చేంజ్ వస్తే ఇక్కడ మనకు కూడా చేంజ్ 1 రూపీ మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఈరోజు 157 రూపాయలు పెరిగింది కదా. సో నిన్న కొన్న వాళ్ళకు 157 రూపాయలు మాత్రమే ప్రాఫిట్ వచ్చిందని అర్థం. అలా సో ఇది చాలా సేఫ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం లాట్ సైజ్ పెంచుకోవాలి అండ్ మన లాట్ సైజుకి తగ్గట్టే అమౌంట్ కూడా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడ చూడండి 20,000 అడుగుతుంది ఒకటి కొనడానికి. ఇది గోల్డ్ గునియా. ఓకేనా, అండ్ గోల్డ్ పెటల్ అడుగుదాం. గోల్డ్ పెటల్ ఎలా ఉంది? గోల్డ్ పెటల్లో ఒకటి కొనడానికి 2,500 మాత్రమే అడుగుతుంది. ఓకేనా, కాకపోతే ఇక్కడ చూసారా ఇవన్నీ పాజిటివ్లో ఉంటే ఇది ఇంకా మైనస్లోనే ఉంది. ఇలా ఉంటుంది ఇందులో మూమెంట్ అనేది. సో మెయిన్గా వచ్చేసి మనకు మూమెంట్ వచ్చి మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవాలనుకుంటే మినిమం ఒక 1 lakh అబోవ్ అలా పెట్టుకొని మనం ఇందులో అయితే చేసుకోవడం బెటర్ ఉంటుంది. గోల్డ్ బై చేసి అండ్ కాల్స్ సెల్ చేయడం. సో మనం సేమ్ నిఫ్టీలా చేసినట్లయితే చేసుకోవచ్చు. ఓకేనా గాయస్, ఇక్కడ ఆప్షన్స్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఇలాగే కాల్స్ ఉంటాయి, ఇలా పుట్స్ ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే మనం ఎట్ ద మనీ ఫ్యూచర్ బై చేసుకొని ఇలా కొంచెం దూరం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 88,500 ఇంకా దూరం వెళ్ళేసి 89,000. సో ఇంతకు మించి పైకి వెళ్ళదు అనుకుంటే సో ఇక్కడ ఎంత ప్రీమియం ఉంది? 1,1100 ఉంది. సో ఈ 1,1100 ప్రీమియంని మనం ఈ 1 మంత్లో క్యాచ్ చేసుకోవచ్చు. అంటే మనకు 11,000 వస్తాయి అన్నమాట మనం ఇది సెల్ చేసేస్తే. ఓకేనా, ఒకవేళ మార్కెట్ అంతకు మించి ఒకవేళ మార్కెట్ పెరిగితే ఫ్యూచర్లో ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మార్కెట్ అక్కడే ఉంటే మనకు కాల్ సెల్లింగ్లో ప్రాఫిట్ వస్తుంది. లేదు ఇంకొంచెం డౌన్కి వెళ్ళింది అనుకుందాం, కాల్ సెల్లింగ్లో కవర్ చేస్తుంది. ఓకేనా, ఈ విధంగా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. మన నిఫ్టీలో ఈ బ్యాంక్ నిఫ్టీలో చేయడం కంటే ఇందులో చేసుకోవడం చాలా బెటర్ ఉంటుంది. సో గాయస్, దీనిపైన ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఇక్కడ చూడండి సిల్వర్లో 3 రకాలు ఉంటాయి. సిల్వర్ మినీ అండ్ సిల్వర్ మైక్రో. ఓకేనా, సిల్వర్ మినీలో లాట్ సైజ్ వచ్చేసి మనం ఒకటి కొంటే 5. ఓకేనా, ఇక్కడ 5 kgs అని ఉంది చూడండి. ఓకే, 1 lot = 5 రూపీస్ చేంజ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 860 రూపాయలు ఈరోజు చేంజ్ వచ్చిందిగా ప్రాఫిట్ సైడ్ ఇంటూ 5 అన్నమాట. ఒక లాట్ కొనడానికి మనకు 86,000 రూపాయలు అడుగుతుర్రు. ఓకేనా, సో దీన్ని హెడ్జింగ్ చేయడం ఎలా అనేది నేను ఒక బ్రహ్మాస్త్రం అనే వీడియో చేశాను. సో బ్రహ్మాస్త్రం వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. సో దానికోసం మళ్ళీ ఇప్పుడు అంటే మీకు అయితే ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి బాస్కెట్ ఆర్డర్లో. సో అది ఎలా అప్లై చేయాలంటే ఈ విధంగా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఓకే ఆల్రెడీ అప్లై చేశాను, ఇందులో పోయినట్టుంది. సో గోల్డ్ మినీ. సో గోల్డ్ మినీ మనం బై చేస్తాం. మనకెంత 72,000 అడుగుతుంది. ఓకే, అండ్ ఇంకా మనం ఏం బై చేయాలి? ఇంకా సెల్ చేయాలి. సిల్వర్ మినీ సెల్ చేస్తాం. ఓకే, సిల్వర్ మినీ సెల్ చేస్తే మనకు ఎంత అడుగుతుంది?
1,58,000 1,60,000 అనుకోండి, అంటే 2 lakhs ఉంటే సరిపోతుంది. దీనికి మనకు రిస్క్ లేకుండా రివార్డ్ అయితే వస్తుంది. మీరు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఇది నేను చాలా నెలలు రీసెర్చ్ చేసి అప్లై చేశాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో గాయస్, యాక్చువల్లీ ఇది హెడ్జింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇందులో కొంచెం లాసెస్ వస్తుంటాయి, ప్రాఫిట్స్ వస్తుంటాయి. సో ఓవరాల్గా మనం ఏం చేయాలంటే ఒక లాస్ అనేది ఫిక్స్ అవ్వాలి. అండ్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటే ఈ విధంగా మార్కెట్ ఉన్నప్పుడు, అంటే ఇలా గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువగా పెరిగినప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇది బై చేయాలి, ఇది సెల్ చేయాలి. అండ్ మనకు ఇది ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో మనం ఒక 10,000 5,000 అలా ఫిక్స్ అయ్యి ఎగ్జిట్ అయిపోవాలి. సో నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను, మీరైతే ట్రై చేయండి. ఓకేనా? సో ఈ విధంగా గోల్డ్ను హెడ్జింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్లా చేసుకోవచ్చు. ఇందులో సిల్వర్లో కూడా మనం ఆప్షన్ చైన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు యూజ్ చేసి లాసెస్ అవుతూ ఉంటే ఇందులో ట్రై చేయండి. చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అండ్ అందులో గోల్డ్లో కంటే ఇందులో ఆప్షన్ చైన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ట్రై చేయండి. అండ్ ఇది బై చేసేసి, ఫ్యూచర్ బై చేసి మనం ఆప్షన్ అంటే ఇప్పుడు ఎక్కడ ఉంది, సిల్వర్ 1 lakh అబోవ్ ఉంది కదా. సో మనం ఏం చేయాలి, 1 lakh ఒక 5,000కి వెళ్దాం, 1 lakh 3,000. ఓకే, ఇంతకు మించి వెళ్ళదు అని నేనేం చేస్తాను, ఈ 1,350 ప్రీమియాన్ని సెల్ చేసేస్తాను. అండ్ ఇక్కడ ఉన్న ఫ్యూచర్ని బై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ పెరిగిందనుకో మనకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ పడ్డదనుకో ఈ క్యాపిటల్ మనకు ప్రాఫిట్ వస్తుంది. అండ్ హెవీగా ఫాల్ వస్తే ఎలా అని మీరు అనుకోవచ్చు. బికాజ్ మనం మనీ అనేది మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా సరే ఇది ట్రేడింగ్లా కాకుండా ఇన్వెస్ట్మెంట్లా చూడాలి. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది ఏంటంటే మీరు ఇందులోనే ట్రేడ్ చేస్తారు. ఫ్యూచర్లోను, గోల్డ్ ఫ్యూచర్లోను, గోల్డ్ సిల్వర్ ఫ్యూచర్లోను ట్రేడింగ్ చేస్తారు. కానీ మీ రిస్క్ తగ్గించుకోవడానికి ఈ ఆప్షన్ సెల్లింగ్ అనే మెథడ్ చెప్తున్నాను అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? సో ఈ విధంగా బ్రేక్అవుట్ ఇస్తున్నప్పుడు మనం ఎంట్రీ తీసుకొని, సో మనం బై చేస్తాం, వదిలేస్తాం. అండ్ ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాం. ఈ మూమెంట్లో కూడా సడన్గా మీకు డిప్ వస్తే, లేదంటే కన్సాలిడేట్ అవుతుంటే మీరు నష్టపోకూడదని ఈ మెథడ్ అయితే చెప్తున్నాను అనమాట. సో గాయస్, మీరు తప్పకుండా ట్రై చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రిజల్ట్స్ కూడా బాగుంటాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలలో అండ్ సెన్సెక్స్లలో హ్యూజ్ లాసెస్ అండ్ ప్రాఫిట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇందులో కన్సిస్టెన్సీగా మనం గ్రో అవ్వచ్చు. బికాజ్ మనకు గోల్డ్ అండ్ సిల్వర్ పైన బేసిక్ ఐడియా అయితే అందరికీ ఉంటుంది. సో గాయస్, అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ ట్రేడింగ్ అనమాట ఇది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.